ఇక వరంగల్ సభలో పాల్గొన్న నితిన్ నబీను, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్ అని ఒక మాట అంటారు. అయితే మీకు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దానికి తోడు నితిన్ నబీన్ గారు పాపం ఆయన బ్రహ్మాండంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు గమనిస్తూ ఉన్నాడు. ఏం జరగబోతుంది, ఏంది, తెలంగాణలో ఎట్లా అధికారంలోకి రావాలి, అధికారం కోసం పాపం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మరి వాళ్ళ ప్రయత్నాలు ఈ నాయకులకు ఏమర్థం అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత బాధపడి ఇంత చేసేది వాళ్ళ అధికారం కోసమే. సో ఏం రాజులో చూడండి, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే మన టార్గెట్, రాజు కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నితిన్ నవీన్ గారు చెప్తున్నారు. అయితే సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ సమాజం కీర్తిస్తుంది. తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంటే ఆ తల్లి ఆనాడు తెలంగాణకు మద్దతుగా మాట్లాడింది పార్లమెంట్లో. కేసీఆర్ గారి లాంటి నాయకుడు సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతుంటే వెనక నుంచి నిలబడి సపోర్ట్ చేసింది. అంటే బీజేపీ నాయకురాలైనా సరే నా తెలంగాణ కోసం నిలబడ్డది అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గర్వపడు, సంతోషపడు, గౌరవం ఇచ్చింది. సో కేసీఆర్ గారి పాత్ర ఇలా తెలంగాణ ఉద్యమంలో ఎంతుందో, తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకులు, ఢిల్లీలో ఉన్న పార్టీల పార్లమెంట్లో ఉన్న ఆనాటి నాయకుల్లో సుష్మా స్వరాజ్ గారికి పార్లమెంటు సాక్షి ఆ గౌరవం ఇస్తాం మనం తెలంగాణ బిడ్డలం. తెలంగాణ చిన్నమ్మగా ఈరోజు కూడా చెప్పుకుంటాం రాజకీయాలకు అతీతంగా. ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు లేదా ప్రస్తుత బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కూడా ఆ వాస్తవాన్ని అంగీకరిస్తారు. మనకు మంచి చేసినోడు వాడు ఏ పార్టీలో ఉన్నాడు మంచోడే. సో అట్లా సుష్మా స్వరాజ్ గారి వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడంటారు. నేనేమంటే సుష్మా స్వరాజ్ గారి పాత్ర పార్లమెంట్లో ఉన్న ఆనాటి నాయకుల్లో అత్యంత గొప్ప విషయం, అత్యంత గొప్పది. తెలంగాణలో కేసీఆర్లో కొట్లాడిండో పార్లమెంట్లో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు బీజేపీ తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారు. దాన్ని నేను 100% ఏకీభవిస్తాను. కుటుంబ ఆశయాలు నెరవేరలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు మనకు సెమీఫైనల్. ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని కేడర్కు పిలుపునిచ్చిండు. వరంగల్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరైండు నితిన్ నబీన్ గారు. ఇప్పుడు కాషాయ జెండా ఎగరవేయాలి అని చెప్పేసి అనుకుంటారు, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అనుకుంటారు. మరి కాషాయ జెండా ఎగరవేయాలంటే లేదంటే కార్యకర్తలు ఇలా కాషాయ జెండా ఎగిరేసే దమ్ము బండి సంజయ్ గారికి ఉంది అని నమ్ముతుంటే, మరి బండి సంజయ్ వెనుకంగా కుట్రలు చేసే బీజేపీలో ఉన్న కొందరు నాయకులను ఎందుకు అడ్డుకోలేక చేసే ప్రయత్నం జరుపుతారని ఒక ప్రశ్న ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి వస్తున్నది. ఏం జరుగుతుంది, ఏం కుట్రలు చేస్తున్నది లోకం గమనిస్తున్నది. కానీ ప్రజలు లేదంటే ఇలా బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తల సమావేశం ఏది? మరి బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ గారిని ఏ రకంగా మరి అక్కడ కార్యకర్తలు ఒకసారి ఈ వీడియో చూడండి, ఎందుకు అర్థమైంది. మన యొక్క హోంశాఖ సహాయ మంత్రులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇలా ఫోటోలు వేసుకున్న ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరు దాదాపుగా కాషాయ అకౌంట్ వేసుకొని కనిపిస్తారుగా. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, లేదంటే ఇక వేరే వాళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు మహేష్ గారు అనేటోడు అభిమానంతో చెప్పి అనుకుందాం చేసేపు, అది పక్కన పెడదాం, నా విషయం పక్కన పెడదాం. కార్యకర్తల సభ, కేంద్ర నాయకుడు ఇలా బీజేపీలో ఉన్న అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఉన్న సభ, ఆయన ఉన్న సభలో నిన్న జరిగిన సభలో ఏ రకంగా కాషాయ కార్యకర్తలు బండి సంజయ్ గారిని కీర్తిస్తున్నారని ఇక్కడ ఈ ఫోటో సాక్ష్యం, ఈ వీడియో సాక్ష్యం. ఇప్పుడు ఇది కొందరు బీజేపీ నాయకులు మింగులు పడతలేదు, ఇట్లా కేరింతలు ఇట్లా మొత్తుకోవడం బండి సంజయ్ గారు ఎట్లయితే చేస్తారో అట్లా మా మీద చేయాలని ఒక స్వార్థ లక్షణం ఉన్నది. సరే, మీరు బండి సంజయ్ లాంటి కీర్తి తెచ్చుకోవాలి, కార్యకర్తలను మీరు పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, కార్యకర్తల గుడ్డెలో నిలబడాలి, మాకు ఏ ఆపద ఉన్నా ఏ రాత్రి అయినా మా కోసం మా నాయకుడు వస్తాను నమ్మకం కలిగించాలి కార్యకర్తలకు. అట్లా బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి
ఆనాడు బీజేపీ కార్యకర్తలకు నాలాంటి వాళ్ళకు జోష్ నింపిండు. ఇలా కార్యకర్తలు నలుగురు బీజేపీలో జాయిన్ అయ్యారంటే బండి సంజయ్ ముఖం చూసి జాయిన్ అయ్యారు. ఒక రకంగా కాషాయ జెండా చూసి ఎంత జాయిన్ అయ్యారు, బండి సంజయ్ ముఖం చూసి కూడా అంతే జాయిన్ అయ్యారు. ఎందుకంటే నమ్మకం ఆపద వస్తే మనకు వస్తాడని. ఇది కాదా సాక్ష్యం? ఇప్పుడు తెల్లారితే యూట్యూబ్లో మొత్తుకునేటోళ్లకు, తెల్లారితే బండి సంజయ్ మీద అసత్య ప్రచారం చేసే దొంగలకు, బీజేపీలో ఓర్వలేని వాళ్ళకు ఇది కాదా సాక్ష్యం? దీన్ని ఆపగలుగుతారా? మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేయొచ్చు, కొందరు లంగల దొంగలకు పైసలు ఇచ్చి నడిపించవచ్చు, లేదంటే మీరే వెనక నుంచి కేసులు పెట్టవచ్చు, ఇంకేమైనా నడిపించవచ్చు. కానీ దీన్ని అయితే ఆపలేరు కదా మీరు. కార్యకర్తలను అయితే ఆపలేరు కదా. వాళ్ళ గుండెలో ఉన్న ప్రేమను ఆపలేరు. వాళ్ళకు వెనక మనం బాహుబలి సినిమా చూసినాం. ఇవో మీకు చిన్న వీడియో చూపిస్తారే. బాహుబలి సినిమా చూసినాం. బాహుబలి సినిమాలో ప్రభాస్ వస్తుంటే ఎట్లా మొత్తుకుంటారో, రాజ్యం నుంచి బయటకు వస్తుంటే గట్లనే అనిపిస్తుంది. నిన్న నుంచి సోషల్ మీడియా అదే వీడియో వైరల్ అవుతుంది. ఒక్క నిమిషం. అదే వీడియో కనిపిస్తుందా బాబు? ఇదేంది? ఇప్పుడు మీకు సింపుల్ బీజేపీలో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటారంటే, బండి సంజయ్ లాంటి నాయకుని అధ్యక్షుని చేస్తే రేపు వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎదుగుతాం, భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఆ శ్రీరామచంద్ర ఆశీర్వాదం అధికారంకే రావచ్చేమో. కానీ మీరు కావాలని ఒక నాయకుడు ఎదిగితే మాకెక్కడ రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భయపడి కార్యకర్తలు నమ్మే నాయకుని పక్కన పడేయాలనే ప్రయత్నం చేస్తున్న బీజేపీలో కొందరు నాయకులకి ఈ వీడియో ఇకనైనా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 minute ప్లే చేసిన, 1 minute వినిపించిన కేరింతలు ఇది అబద్ధమా? అంటే ఇది ఏఐలో క్రియేట్ చేసిరా, ఇంకేమైనా క్రియేట్ చేసారా చెప్పు మాట్లాడినా. ఇప్పుడు కార్యకర్తలు అధికారం కోరుకుంటున్నారు. ఇగో బీజేపీ కార్యకర్తలు తప్ప ఈ రాష్ట్రంలో అందరు పార్టీలో ఉన్న కార్యకర్తలు అధికారాన్ని చూసారు. టీడీపీలో ఉన్న కార్యకర్తలు అధికారం అనుభవించరు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అధికారం అనుభవించరు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అధికారం అనుభవిస్తున్నారు. మరి బీజేపీలో ఉన్న కార్యకర్తలు ఏం పాపం చేశారు? తెలంగాణ నాయకులు కన్నా పాపం చేసినావా? అంటే మీ జెండాలు మోసి మిమ్మల్ని పెద్ద చేసి మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్ది కార్యకర్తలు తప్పు చేసిరా? కార్యకర్తలు ఏం తప్పు చేసిరని చెప్పేసి మీరు తెల్లారితే ఓనోడు అనుకోని అధికారంకి వచ్చే అవకాశాన్ని ఇలా అధ్యక్షునిగా బండి సంజయ్ని పక్కన పెట్టిపించి మీరు దుర్మార్గాలు చేసి ఇలా ఏం సాధించరు? కార్యకర్తలను గోసపెట్టరు. మీ సీట్లు అట్నే ఉన్నాయి, మీ ఎమ్మెల్యే పదవులు మీ ఎంపీ పదవులు అట్నే ఉన్నాయి. కానీ మమ్మల్ని కోసపెడుతురు, మా కార్యకర్తలను కోసపెడుతూ కార్యకర్తల గుండెల్లో ఇలా అధికారం అనేది అందరినీ ద్రాక్షగా అయిపోతున్నది రోజు రోజుకి. మరి దీనికి సమాధానం దీంట్లో ఏమైనా ఉందా? మీరు అందరు ఇదే సభకు వచ్చారు కదా. ఎవరెవరైతే మీ అధ్యక్షుడు కావాలి, మీ ముఖ్యమంత్రి కావాలి, మా చేతులకు పార్టీ రావాలని స్వార్థంతో నలుస్తారు, మరి మీకెందుకు ఈ కేరింతలు రాలేదు? మీకెందుకు బండి సంజయ్ గారి లెక్క అక్కడ కార్యకర్తలు మీకోసం కేరింతలు చేయలేదు? మీ మీద ఎందుకు కార్యకర్తలు నమ్మకం లేదు? ఇది ప్రజలు గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తారు. ఎవరు ఏ రకంగా కుట్రలు చేస్తారు, ఏ రకంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా వెనక నుంచి నడిపిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారు. మీరు మారాలి. కేంద్రంలో నాయకత్వం కూడా ఇక నితిన్ నవీన్ గారు సాక్షిగా ఆయన కళ్ళెదుటే జరిగింది. ఇకనైనా ఆలోచన విధానం మారాలి, కుట్రలు చేయడం తగ్గించాలి. ఒకరి మీద కుట్రలు చేసుకొని వీడి మీద వాడు మన దుమ్మెత్తి పోసుకొని వాని మీద వీడు దుమ్మెత్తి పోసి దీనివల్ల ఏం సాధిస్తారు? కార్యకర్తలు బాధ పెడతారు అంతే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంకి వస్తాడు, మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇంకోటి అధికారంకి వస్తాడని వినాలనా? అధికారం రాదని మేము అనుకోవాలనా? ఇది చెప్పాలి. మరి ఇప్పుడు ఓ సామెత ఉన్నది, పంట మంచిగా పండాలంటే కలుపు మొక్కలు పీకాలి. అటువంటి కలుపు మొక్కలు ఉంటే పీకేసేది వెళ్ళినా పోతే అట్లన్నా.
కానీ కలుపు మొక్కలు వీకకుండా ఉన్న పంట ఆగం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి ఎట్టొచ్చింది? బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తప్పించడం వల్ల వచ్చింది. ఎవరు దానిగా కుట్ర చేసిన వాళ్ళు? బీజేపీలో కొందరు నాయకులే కదా. ఆనాడు ఇలా పార్టీలో ఉన్న వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో ఇలా ఆయన ఉన్నాడు, రాజగోపాటి ఇలా కాంగ్రెస్లో ఉన్నాడు. వీళ్ళంతా ఇలా బీజేపీలో వండుకునే కదా ఇలా ఇద్దరు ముగ్గురు నాయకుల్ని గుమిగుడు వేసుకొని అధ్యక్షుని దించిపిచ్చి అలా కాంగ్రెస్ అయితే అధికారం పెట్టింది. అసలు కాంగ్రెస్ అని ఉండేనా? 2022 వరకు కాంగ్రెస్ చర్చ జరిగిందా? ఎన్నికలు మొదలు కాకముందు వరకు మీరు డిసైడ్ చేసుకోవాలి నిజమేదనేది. ఓడేం చెప్తాడు? ఈ వార్త రాసినా